హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఒక వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం. వార్తా వివరాలు చూద్దాం. నేటి నుంచి ఒంటిపూట బడులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. సో ఈరోజు ఏదైతే మనం చూడవచ్చు, ఈ రోజు నుంచి మరి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఎండల తీవ్రతను బట్టి మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందరూ ఆరోగ్యాలు బాగుండాలి. దయచేసి పేరెంట్స్ కూడా పిల్లల యొక్క ఆరోగ్యాల భద్రత తీసుకోవాలి. ఎందుకంటే ఈనాడు డిహైడ్రేషన్ కారణంగా, ఎండల కారణంగా ఈనాడు మన ఒంట్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఈ యొక్క ఎండాకాలంలో. సో వాటర్ క్వాంటిటీ కానీ ఎక్కువ తీసుకోవాలి, ఎండలో తిరగకుండా. ఒకవేళ బయటికి వెళ్తే క్యాప్స్ పెట్టుకోవడం కానీ, కాటన్ క్లోత్స్ ధరించడం కానీ ఇలా చేయాలి. ఎందుకంటే ఈనాడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే సమ్మర్లో మనము హెల్తీగా ఉంటాం కాబట్టి. సో బయటికి వెళ్ళేటటువంటి జర్నీస్ ఏమైనా ఎండాకాలంలో ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఏదైనా కార్యక్రమాలు ఉంటే పొద్దున్నే కంప్లీట్ చేసుకోవాలి. ఈ మధ్యాహ్నం పూట బయట తిరగకుండా సాయంకాల సమయాల్లో షాపింగ్ కానీ బయటకు వెళ్ళడం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. మండే ఎండలు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. 8 జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం. పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. జయశంకర్ భూపాల్పల్లిలో జిల్లాలో 40.4 డిగ్రీలు. ఎంత టెంపరేచర్ చాలా ఉంటుంది. గనులు ఉంటాయి అక్కడ, మనం చూసుకోవచ్చు జయశంకర్ భూపాలపల్లి దగ్గర. సో హీట్ కూడా అట్లా ఉంటుంది. సో దయచేసి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వచ్చే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రధాన అధికారి డాక్టర్ కె నాగరత్న ప్రకటించారు. సో ఆ విధంగా మన టెంపరేచర్ పెరుగుతూ ఉంది. సో అందరు జాగ్రత్త ఉండాలని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది వారి. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339, 75.38. ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. జిఎంఆర్ షీట్ల నెల రోజుల ఆన్లైన్లో పారదర్శకంగా ప్రక్రియ. బుర్రా వెంకటేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ టీజీపీఎస్సీ పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగింది. గ్రూప్ 3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. సో ఈనాడు పురుషులు టాప్ లో నిలిచినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫలితాలు రిలీజ్ అని. సో పోస్టింగ్స్ కూడా మరి ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ యొక్క రిజర్వేషన్లు ఈనాడు మీటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి మరి రిజర్వేషన్ల పరంగా ఇస్తారా, బీసీలకు ఎస్సీ వర్గీకరణ జరుగుతోంది కాబట్టి మరి ఉద్యోగాల అవకాశాలు పెరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ యొక్క ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తారో చూసుకోవాలి. దయచేసి ప్రభుత్వాలు అందరిని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా ఉద్యోగాల గురించి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టండి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడంపై గులాబీ దళం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిందని కొనియాడారు. ఈ దుఃఖం నిరసన తెలిపారు, మీరు ఊసూరు ధర్నాలు చేశారు, కానీ ప్రజల సమస్యల గురించి ఆలోచించండి కేటీఆర్ గారు. గతంలో మీరు కూడా గిట్లనే చేశారు, బయటకు పంపించడం కానీ చేయలేదా? మీకే అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరే చూపించారు ఆ దారి. జర ప్రశ్నిస్తే కథం బయటకు పంపించాలి. అసెంబ్లీలో సమస్యలు ఉంటాయి చెప్పాలంటే. ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని సమస్యలు చెప్దాం అనుకున్నాను, ఎమ్మెల్యేలని బయటకు పంపిస్తున్నప్పుడు జర్ర వాయిస్ రేజ్ చేస్తే కథం సస్పెండ్ చేస్తుంటుంది. ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడండి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపానని, అవి ఫలప్రదంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సైన్యం ఆపదలో ఉందని చెప్పిన ఆయన వారి ప్రాణాలను కాపాడాలని పుతిన్ కోరినట్టు వెల్లడించారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఖచ్చితంగా కాపాడాలి. కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని ఏదైనా ఉంటే విరమించుకోవాలి. కానీ యుద్ధాలు చేసుకుంటూ పోతే ప్రాణాలే పోతాయి, కానీ ఆస్తి నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంటుంది, ప్రజల ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రధానులు కూర్చొని ఇక్కడ ఏ దేశంకి వచ్చినా అందరూ ఏకదాటిపైకి వచ్చి యుద్ధాన్ని విరమించుకొని మంచిగా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతాను. అనవసరంగా యుద్ధాలు జరుపుకుంటే ప్రాణాలే పోతే తప్ప ఏం రాదు. కేసీఆర్ ను ఏమైనా చేయాలని కుట్ర చేస్తున్నారా? ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ రెడ్డిపై పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేస్తారు. ఏం చేస్తారే కేసీఆర్ కాక ఆరోగ్యమే బాగలేదు.
ఏం చేస్తారు, ఏదో విమర్శలు అట్లా జరుగుతూ ఉంటాయి. కాకనే ఏం చేసేది ఉంది కానీ కాక జాగ్రత్తగానే ఉంటాడు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ప్రజావాణి, మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. తిరిగి మరలా రేపు కలుసుకుందాం. నమస్తే.